హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ అండి. శనగపిండిని ఉపయోగించకుండా ఇంట్లో తరచుగా వాడే బొంబాయి రవ్వతో జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్లోకి లేదంటే టీ టైమ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఒకే రకం జంతికలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసిన జంతికలను 15 రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని తినేయచ్చండి. అంత క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కరకరలాడుతూ ఉండే ఈ స్నాక్స్ రెసిపీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పావు కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పుట్నాల పొడిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు, ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఉంటే నల్ల నువ్వులైనా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఒక 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. దీంట్లో ఇక నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒకవేళ ఇష్టం లేకపోతే పసుపు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలండి. ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు 1 కప్పు రవ్వ వేసుకోవాలండి. ముందుగా మనం పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ అంటే చూడండి. 1 కప్పు రవ్వ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా కాస్త దగ్గర అయిన తర్వాత 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి జంతికలు అయితే. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు అయితే. ఇప్పుడు ఇలా స్టవ్ మీద నుంచి కిందికి దించుకొని ఇలా వేడిగా ఉంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి జంతికలకు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పుట్నాల వేయకుండా కూడా ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మురుకుల పిండికి మనం ఎలా పిండి మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీరు వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇలా మర్చిపోయానని తర్వాత వేసుకున్నాను. లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో మీరు. ఇక్కడ నేను పిండి మిక్స్ చేసుకున్న తర్వాత జంతికలు వేసుకోవడానికి ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇక్కడ ఇలా రౌండ్గా హోల్స్ ఉన్న బిల్లని తీసుకున్నాను. మీకు నచ్చిన బిల్లను మీరు వేసుకోవచ్చండి. స్టార్ ఉన్న గుర్తు బిల్లనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు మనము మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ప్లేట్ మీద ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఈ ప్లేట్ మీద జంతికల్ని ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఇలా రౌండ్గా, లేదంటే మీరు డైరెక్ట్ ఆయిల్లో అయినా ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి చేస్తున్నాను కాబట్టి ఇలా ప్లేట్ మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ప్లేట్లో ఎన్ని పడితే అన్ని చేసుకొని ఇలా ఒకవైపు వేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు ఫ్రై అయ్యే వరకు ఇక్కడ మనం ప్లేట్లో వేసుకోవచ్చు మురుకుల్ని. జంతికలు అయితే చాలా గుల్లగా వస్తాయండి.
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో జంతికలు వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అదే మీడియం లో ఫ్లేమ్లో ఉంచితే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. హై ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నొరగలు తగ్గి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 మురుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు. మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచొద్దండి. అలా ఉంచడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలని అడుగుతారండి. అంత క్రిస్పీగా గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పుట్నాలు కూడా వేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా చాలా క్రిస్పీగా గుల్లగా ఉండే ఈ జంతికలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.